ఒకసారి ఒక ఆలయంలోకి భగవంతుడి యొక్క సేవ కోసం తీర్థాన్ని తీసుకెళ్తుందన్నమాట ఆలయానికి చెందిన ఏనుగు. అయితే ఎవరో నడుస్తూ ఉన్నారండి రోడ్డు పైన. ₹1 పాపం ఆయన చినిగిపోయిన జేబులో నుంచి ఒక కప్ప ఉండే ఒక చిన్న రంధ్రంలోకి వెళ్ళిపోయింది. ఈ కప్ప అనుకుంది నాకు ₹1 వచ్చింది అని రోడ్డు పైన నించొని ఆ ఏనుగు కడ్డంగా, ఏ ఏనుగా, ఇది నా రోడ్డు, నువ్వు ఇక్కడ నుంచి రాకూడదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అంటుంది. పాపం అసలు ఆ ఏనుగు ఇలా చక్కగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆ చెవులన్నీ ఇలా ఇలా ఊపుతూ, మీరు చూస్తారు కదండి ఎంత బాగుంటుందో ఏనుగు నడుస్తే, అలా వెళ్ళిపోయిందండి. అసలు దీన్ని పట్టించుకోలేదు. ఆ ఏనుగు నడుస్తూ ఉంటేనే ఆ కాళ్ళ కింద పడిపోయి ఈ కప్ప చట్నీ అయిపోయిందన్నమాట. మనకండి గర్వంతో, అక్కర్లేని పౌరుషంతో భగవంతుని నిందించటం, భగవద్భక్తుని నిందించటం, ఆ భగవంతుడి సేవ కోసం జీవితాన్ని అర్పించేసిన వాళ్ళని నిందిస్తూ ఉంటే వాళ్ళకి ఏమవ్వదండి, ఆకాశంలో బురద జల్లితే అది మనపైనే కదండి వచ్చి పడేది. కాబట్టి భగవంతుణ్ణి దూషించటం, భగవద్భక్తుల్ని దూషించటం ఎప్పుడు చేయకూడదు. హరే కృష్ణ.